చాలా ఇది చెప్తున్నా, చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను రిపోర్ట్ వస్తుంటే కొంచెం గౌరవం, అఫీషియల్ ప్రోగ్రాము, మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్, సబ్ స్టేషన్, ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి. ఒక మర్యాద, పద్ధతి, గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేసి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన. ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే? శ్రీనివాస్ రెడ్డి, మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5 పురుషులు, 5 లేడీస్, 2వ బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చెప్పాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? అపోజిట్ అట్లే మాట్లాడినా ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఉదయం 5 సార్ నువ్వు అపోజిట్ అట్లే మాట్లాడు, అధికారంగా అట్టే మాట్లాడు. ఏది లేదు సార్. సార్ నువ్వు అపోజిట్ అట్లే మాట్లాడు, అధికారంగా అట్టే మాట్లాడు. ఏది లేదు సార్. అర్థమైతే చెప్తే నేను 8 నెలల నుంచి చెప్తున్నా. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా. 8 నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీకు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాప్ లేదు అదే మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీకు ఫోన్ ఎత్తా. నేను తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు మొదలు పెడుతున్నారు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతున్నారు. భార్యను కొడుతున్నారు, పిల్లల్ని కొడుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి. చెప్తుండే ఎన్నిసార్లు మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం? ఇది రైతుల కోసం, ఇళ్ళల కోసం, పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం 2 నెలలు ఎంబడి చేపించాను. నేను ఫోన్ చేసి అధికారులు వెంటబడ్డాం. రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం. ఒక పండుగ వాతావరణం. పని చాలా ఫాస్ట్ అయింది సార్. పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం. కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పెడతారా లేదా? సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు. నాంపల్లి మండల సివిల్ వాళ్ళ ఎక్కువ కేసు బుక్ చేసి సార్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవాలి. మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి. మేము బెల్ట్ షాపులు బంద్ చెప్పి ఫస్ట్